తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పద్మగంధే నమో పుణ్యగంధాయ నమో సత్ప్రసన్నాయ నమో ప్రసాదాత్మకే నమః ప్రభాయ నమో తాంబూలం సమర్పయామి నది ప్రజామ్య శ్రీనివాసాయ మంగళం మంగళం గోపనేంద్రాయ హరియ గుణాత్మనే చక్రవర్తినాశాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనమయ మహాకాయ ప్రోమై సర్వైకపూర్వేణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కులవాడ అనాదృశ్యగా గోవింద వైకుంఠవాస గరుడ వాహన గోవింద గోవింద గరుడవాహన గజరాక్షణ గోవింద వారమన్నివాస శ్రీ వెంకటేశ గోవింద 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 వెంకట గోవింద గోవింద గోవింద. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని టీడీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి పేర్కొన్నారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదివిన వారు సైతం కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని 420 ప్రభుత్వంగా వైసీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరు 420యో రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలను కాపీ చేస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 లక్షలు విలువైన శ్మశాన స్థలాలు, గోదావరి తీర ప్రాంత భూములను 70 లక్షల చొప్పున కొనుగోలు చేసి దోచుకున్న ఘనత వైసీపీ ఎమ్మెల్యేలదే కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ 420 ప్రభుత్వం ఒకటి, 2 మా యొక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కాపీ చేసి మేం చేసిన కార్యక్రమాలు వీళ్ళు చూపిస్తున్నారని చెప్పడం జరిగింది. నిజంగా ఇది హాస్యాస్పదం. ఎందుకంటే ఒక తెలియని వ్యక్తి మాట్లాడారంటే అదొక అర్థం. ఆయన ఇంచుమించు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఒక రాజకీయ కుటుంబం ఆయన ఇలా మాట్లాడారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరు కాపీ చేశారు ఈవేళ? కాపీ చేసిన విషయం ఎవరు ఈవేళ? ప్రజలు చెప్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఈవేళ కాపీ చేసిన పని మాకేంటి, కూటమి ప్రభుత్వానికి ఏంటి? ఈవేళ ఏం కాపీ చేశారు? ఈవేళ రోడ్లు వేసాం, కాపీ చేశారా? సూపర్ 6 పథకాలు మేం పెట్టినాయి, కాపీ చేశారా? అలాగే రైతులకు ఇచ్చాం అన్నదాత సుఖీభవ, మరి ఉచిత బస్సు, అదేవిధంగా మన తల్లికి వందనం, అలాగే ఈ పెన్షన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పెన్షన్ కార్యక్రమాల్లో ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం? పెంచుదాం అని చెప్పి 150 పెంచుకుంటూ వచ్చారు. ఈవేళ అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా ఈవేళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ పెన్షన్ విషయానికి వచ్చినప్పటికీ ఒకటే చెప్తాను సోదరులారా, గత ప్రభుత్వంలో ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటంటే కూటమి ప్రభుత్వం వస్తే మీకు పెన్షన్లు ఇవ్వరు, టైంకి ఇవ్వరు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. ఏది అక్కడ ఈవేళ ఖచ్చితంగా 1వ తారీఖు ఇవాళ పెన్షన్ మనం తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈవేళ ఈ నెలే ఉదాహరణ, ఈ నెల ప్రతి నెల ఏ నెల అయినా సరే రేపు 1వ తారీఖున సండే వచ్చింది, ఆదివారం అయ్యిందని చెప్పి అధికారులు ఉండరని చెప్పి 31కి అన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని 31కి వేళ మేము పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఈవేళ మీ ప్రభుత్వాన్ని కాపీ చేసిన పని ఏంటి? మాకు ఈవేళ డెవలప్మెంట్ విషయాలు ఈవేళ మా కూటమి ప్రభుత్వానికి ఏది సరిపోదు. ఇంకొక విషయం 420 అన్నారు, చాలా చాలా తప్పది, అది వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. జగ్గిరెడ్డి గారు చెప్తాను నేను. 420 ఎవరైనా ప్రజలకు తెలిసి ఈవేళ, అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారు 420 లేకపోతే లోకేష్ గారు 420 అనేది ఈ మాట ఖచ్చితంగా జగ్గిరెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈవేళ మన ఇది ఈ కాపీ అన్నారు, ఆ కాపీ ఒకటే చెప్తున్నా,
ఎదుటి వ్యక్తి ఇప్పుడు మేము చదువుకున్న స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు ఎదటి వ్యక్తి దగ్గర ఏదైనా సరుకుంటే అతను ఆ స్టూడెంట్ రాసేదాంట్లో మేము కాపీ చేసి మేము రాసుకోవడం ఉంటుంది. అసలు ఆ స్టూడెంట్ దగ్గరే సరుకు లేనప్పుడు మాకు కాపీ కొట్టడం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఏడాది పండుగ తర్వాత వచ్చే ఆదివారం ఆనవాయితీగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ గుడ్డుగా గొంతులో పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని, అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 25,000 కోట్ల అప్పు ఉంది జన్కో అని చెప్పి మొత్తుకునేది రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. ఇవాళ దాదాపు 50,000 కోట్ల అప్పు ఉంది సింగరేణికి. జెన్కో నుండి రావాల్సింది, ట్రాన్స్కో నుంచి రావాల్సిన లెక్క పెడితే అవి ఇస్తలేరు. ఇవ్వకపోతే ఏం చేస్తుంది? సింగరేణి జీతాలు ఇవ్వాల్సిన ప్రతిసారి కూడా బ్యాంకు పోయి అప్పు తెచ్చుకుంటాం. మళ్ళీ దానికి మిత్తి కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలకు మళ్ళీ పోవాలి, మళ్ళీ అది బర్డెన్ అవుతుంది. సో అల్టిమేట్గా ఆల్రెడీ నష్టాలలో ఉన్న సంస్థను పూర్తిగా కిల్ చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఇది సింగరేణికి కానీ, సింగరేణి కార్మికులకు కానీ, తెలంగాణకు కానీ లాభమయ్యే అంశం కాదు. మేము తెలంగాణ జాగృతి తరఫున బట్టి విక్రమార్క గారికి ఉత్తరం రాస్తా ఉన్నాం. ఎండిఓ సిస్టమ్ దయచేసి రద్దు చేయండి. మీరు ఆల్రెడీ 90 టెండర్స్ రద్దు చేసిండ్రు. లెట్ సింగరేణి డూ ఇట్స్ ఓపెన్ కాస్ట్, ఓన్ ఓపెన్ కాస్ట్ ఇన్ 90. ఎందుకు చేయలేం మనం? అక్కడెక్కడో రాజస్థాన్లో పోయి పవర్ ప్లాంట్ పెడతారు, ఇంకెక్కడో గుజరాత్లో పోయి ఇంకో ప్లాంట్ పెడతారు. ఒరిస్సాకు పోయి మీరు చేయండి ఓపెన్ కాస్ట్. ఎందుకు చేయరు? ఇప్పుడు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా పోవాల్సిందే కదా. మీరు ఒరిస్సాకు పోయి ఓపెన్ కాస్ట్ చేస్తే అక్కడ వచ్చే ఉద్యోగం వచ్చే పిల్లాడు మనోడు వస్తాడు. తెలంగాణ వాడుకు 2 లక్షల రూపాయలు వస్తుంది, జీతాలు వస్తాయి, లాభాలలో వాటా వస్తుంది. ఆ లాభం 25,000 కోట్ల లాభం సింగరేణికి యాడ్ అవుతుంది. నా కార్మికుడికి ఆ లాభాలలో వాటా వస్తుంది. ఎండిఓ విధానం రద్దు చేయాలి. ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తాడిచెర్ల బ్లాక్ 1ని ఎండిఓ కింద ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చిండ్రు. ఇస్తే ఇప్పుడు అందులో లాభాలలో ఏ వాటా కూడా మనకు రాదు కదా. ఇవన్నీ కూడా మరి కిషన్ రెడ్డి గారి దగ్గరుండి ప్రయత్నం చేసి సింగరేణి కార్మికులకు ఇప్పియాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి 1 కాదు 2 కాదు, బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే నిబంధన వేరే వేరే డాక్యుమెంట్స్లో ఉండే అని చెప్పడానికి ఇవన్నీ సింగరేణివే, వేరే వేరే కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ప్రజల పక్షంగా ఉండాలి తప్పితే కాంట్రాక్టర్ల పక్షాన ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.